రమణ అక్షరం మొదలగా విన్నాను. ఎవర్రా అమ్మం కేరవాణి? మాకైతే ఇంకేం అవెన్యూ దొరకట్లేదు. ఇఫ్ యు ఆర్ ఫైన్ ఐ వుడ్ బి ఓకే స్టార్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సెకండ్ ఛానల్ గుర్తుంది, మర్చిపోలేదు. సో ఏం చేద్దాం, ర్యాండమ్గా ఎప్పటి నుంచో వ్లాగ్ ఏమైనా చేద్దాం కదా ఈ ఛానల్లో అని అనుకుంటూ ఉన్నా. మోటో వ్లాగులు చేస్తున్నాం, గేమింగ్ స్ట్రీములు చేస్తున్నాం, బట్ ఐ వాంటెడ్ అ వ్లాగ్ టు రికార్డ్ అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. బట్ మన చేతుల్లో ఉండదు కదా వ్లాగ్, యాక్చువల్లీ మన చేతుల్లోనే ఉంటుంది. సో ఏం చేద్దాం అంటే, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు వర్షిత్ అని చెప్పేసి. ఐ నో హిమ్ త్రూ ఫ్రెండ్స్. నాకు ప్రసన్న ద్వారా అది తెలుసు. ప్రసన్న ఎవరంటే, ప్రసన్న నా ఫ్రెండ్, వర్షిత్ ప్రసన్న ఫ్రెండ్. సో వర్షిత్కి మ్యూజిక్ కంపోజిషన్, కొంచెం ప్రొడక్షన్ మీద ఐడియా ఉంది మనోడికి. నేను సౌండ్ డిజైనింగ్ ఇవన్నిటి మీద ఐడియా ఉంది. ఇంట్లో కూర్చొని ట్రాక్లు కొడతా ఉంటాడు. ఎప్పటి నుంచో అంటున్నాడు, కూర్చుందామో ఒకసారి, ఐ లెట్ యు నో హౌ దిస్ హ్యాపెన్స్, లైక్ అది ఇది అని. మనకు పిచ్ ఇంట్రెస్ట్, ఇలాంటి సూపర్ ఇంట్రెస్ట్. సో మనం తప్పకుండా చేద్దామా అని చెప్పి, బట్ ఈరోజు కుదిరింది అది. సో నేను ఇప్పుడు వర్షిత్ ఇంటికి వెళ్తున్నా. వర్షిత్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రపంచం ఏంటో చూద్దాం. మనకు తెలియదు ఇప్పుడు వీడియో అంటే ఏంటి, కాన్సెప్ట్, స్క్రిప్ట్ ఉంటే స్క్రిప్ట్, షూటింగ్, ఎడిటింగ్, పోస్టింగ్, బట్ మ్యూజిక్ ఎలాగా, నా ప్రాసెస్ ఏంటి అనేది వెళ్ళి ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? రెడీ గో. అవుట్ఫిట్ చెక్ డన్ రైట్. మంచిగా తలస్నానం చేసుకుని హెల్మెట్ పెట్టుకోగానే హెయిర్ చండాలంగా. నేను ఫ్యూచర్లో కారుకుంటే ఈ రీజన్ కొంటాను, జస్ట్ ఫర్ దిస్ స్టేటస్ అవడం ఏమొద్దు. హాయ్ మోటరేటర్, ఆల్మోస్ట్ పడిపోయింది ఫోన్. హాయ్ వర్షిత్, దిస్ ఇస్ వర్షిత్, దిస్ ఇస్ అభినవ్. మామూలు ఈరోజు కొంచెం నాకు ఎవరు నువ్వు 2 likes అయినాయి 2 seconds లో, జస్ట్ ఫర్ పబ్లిక్ వాటర్ లైక్స్ అవి. సో మామ నాకు ఈరోజు కొంచెం మ్యూజిక్ వాట్ ఎవర్ నీ వరల్డ్ చూపించు. అసలు రూమ్ చూపించచ్చా? బాబా ఉంది. వాట్ ఈస్ దిస్ మ్యాంటల్స్ అసలు ఇన్ని కలర్లే ఉండవు నా రూమ్ లో. వాట్ ఈస్ దిస్? నేను 2 నిబ్బా ఫోటోలు కొడతాను దీంతో మినిమం. మరి ఏదో తీసాడు. అయ్యో ఏంటి మా ఇది? అంత పెద్దది. ఇప్పుడు మ్యూజిక్ చేసినప్పుడు ఏమంటారు దీన్ని? మిడి కీబోర్డ్ అంటారు బ్రో. మిడి మినీ కీబోర్డ్. మిడి ఓకే. నువ్వు ఇది పీసీ కనెక్ట్ చేసుకొని నువ్వు అక్కడ సౌండ్ లోడ్ చేసుకుని ఇక్కడ ప్లే చేయాలి. నేను కొడతాను బ్రో ఈరోజు. మెంటల్ ఎక్కిపోతావు. మళ్ళీ రానోడు ఇంట్లోకి. ఏదో ఒకటి దాన్ని బట్టి నేను పెట్టేస్తాను. ఎస్, అది చేద్దాం. అయితే ఎక్సర్సైజ్ చేద్దాం. యా కమోన్ మ్యాన్, ఇప్పుడు నేను ప్లే చేస్తాను. ఆ డాడా కూడా నోడుతానంట. నేను సింగర్ అవుతా. నేను పాడాను. నేను సింగర్ అవుతా. బ్రో బాగుంది బ్రో డ్రెస్ చూసారు అలాగా కొంచెం వెరీ మచ్ అవుట్ ఆఫ్ క్యారెక్టర్ ఫర్ మీ, బట్ క్యారెక్టర్ ఫర్ ద వీడియో. ఇది ఇలా ఎందుకు డ్రెస్ అయ్యాడు అనేది ఎందుకు? ఇదే టీజర్ ఇంకా వెయిట్ చేయండి. ఓహో ఏదో ఉంది అయితే. ఇప్పుడు ఒక ఏమంటారు, ఏ సాంగ్ కావాలి నీకు? పెను తుఫాను తాళం హోమ్ కమింగ్ మధ్యలో టైప్ ఒకటి కొట్టాను, రాసేస్తాం, పాడేద్దాం. అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పట్టుకొచ్చాయి. అదేంటది? వాట్ యాప్ ఇస్ ఇట్? దిస్ ఇస్ FL Studio. టారెంట్ అనేది ఇప్పుడు టారెంట్ కాదు, యాక్చువల్లీ టారెంట్ చిన్నప్పుడు. బట్ దెన్ బేసిక్గా యూ కెన్ మేక్ మ్యూజిక్ ఇన్ దిస్ DAW అంటారు, డిజిటల్ ఆడియో వర్క్ స్టేషన్. అయ్యో ట్రాక్లు ఉంటాయి వరుస పెట్టి, అదేనా ఇది? ట్రాక్లు ఉంటాయి, ప్యాటర్న్ చేయొచ్చు. దీని వల్లనే ఫస్ట్ చేయడం స్టార్ట్ చేశా. ఈజీగా ఇక్కడ ఇది నొక్కే అనుకో. ఓకే, ఇలా కిక్ పెట్టి తర్వాత ఇక్కడ క్లాప్ పెట్టేస్తా. What is this
సో ఇన్స్ట్రుమెంట్స్ అక్కర్లే అంటే బేసిక్ గా ఇది చిన్నప్పుడు ఇట్లా చూసి ఇక్కడ ఇవి పెట్టేస్తే హిట్ హ్యాట్ చిక్ చిక్ హై హ్యాట్ లో వచ్చేస్తాయి. అయిపోయింది డిఎస్పీ, అయిపోయింది డిఎస్పీ. ఎక్కడ దొరుకుతుంది మా ఈ యాప్ లింక్? అరే సేమ్ మతోదలరాలో ఒకటి ఉంటుంది చూడు, ఆమె డాన్స్ చేస్తుంది బీట్, సెకండ్ పార్ట్ లో ఆ సెకండ్ పార్ట్. రాజా 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 రాజు రారా. సో ఇలా సింపుల్ గా చేయొచ్చు దీంట్లో. ఎక్కడ దొరుకుతుంది మా ఈ యాప్ లింక్? ఇప్పుడు ఇది స్టాక్ లో కింద ఓ డిజే. ఓకే, ఇది ఒక సింథసైజర్. బ్రో చార్లీ పుత్తులు ఏదో చేసావు బ్రో నువ్వు అది. సో ఇది కాకుండా యూ కెన్ ఆల్సో ప్లే విత్ కీబోర్డ్. దీంతోనే నేను జస్ట్ ల్యాప్టాప్ పట్టుకొని చేయడం, ఇదంతా సెటప్ అక్కర్లేదు. నీడ్ ఇస్ ల్యాప్టాప్. అదేగా చార్లీ పుత్ దాంట్లో కొడతాడుగా, ఒక సమ్ షోకి వెళ్తాడు. అదే ఎగ్జాక్ట్లీ ఇట్లా record little. That's it. There's the sound of the glass, but if you pitch it down, if I put a kick drum, then you have a completed. బేసిక్గా అట్లాంటివి చేయాలంటే ఇప్పుడు లెట్స్ సే సో నా దగ్గర బ్రాండ్ అకపెల్లాస్ ఉన్నాయి, నీకు కాపీరైట్ పడవచ్చు. కాపీరైట్లు వద్దాం మనకి మధ్యన ఎక్కువైపోయింది. ఓకే అయితే ఓకే, ఒక పని చేస్తాం. మాయపాట వోకల్స్ తీసుకొని ఏంటి మీ అక్క నాకు డౌట్, మీరు ఏమైనా కొట్టారా ఇప్పుడు దాకా? మరి ఇంత లైక్ ఇప్పుడు ఇంత తెలుసు కదా. అప్పుడు అంటే ఏదో ట్రై చేసాం ఒకటి, అది ఏం చేద్దాం అర్థం కాకుండా. ముందు చెప్పాను కదా కాస్ట్యూమ్ అది తెలుస్తుంది. ఏంట్రా ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. ఇప్పుడు చాలిపోతే బేసిక్ గా ఒకటి తీసుకొని దాన్ని టంగ్ కట్ చేసి తక్ అని చేస్తాడు. నేనేం చేస్తున్నా, ఒక వోకల్ తీసుకొని వాడు గో గో అనేదో అంటున్నాడు. దాన్ని ఇట్లా పెట్టుకొని దెన్ ప్రాబ్లీ సో ఇప్పుడు ప్రతి నోట్ని ఐమ్ ట్రైంగ్ టు ఇప్పుడు అనేది. సో దేంతో అయినా చేయొచ్చు మ్యూజిక్. యా దట్స్ ఎసెన్షియలీ వాట్ సౌండ్ బేసిక్గా అదే బ్రో. థాంక్స్ సో మచ్. విత్ దిస్ ఏంటి ఇప్పుడు కంప్యూటర్లో చేయడంతో డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ముందంటే యూ నీడెడ్ ఒక ఫుల్ ఆర్కెస్ట్రా టు కమ్, ప్లేయర్స్ వచ్చి ఒక పెద్ద స్టూడియోలో ఉండి మొత్తం ప్లే చేస్తే అప్పుడు యూ విల్ గెట్ దోస్ స్ట్రింగ్స్ ఆర్కెస్ట్రా. బట్ నౌ శాంప్లింగ్ వల్ల నువ్వు ఒక స్ట్రింగ్ది ఇప్పుడు అది ఉందనుకో, అక్కడే తీసుకో, ఆ త్యాని దాని ప్లేస్ ఇట్ స్టిల్ సౌండ్స్ లైక్ అ వయలిన్. అది కూడా చేయొచ్చు ఇప్పుడు. సో అట్లనే ఇప్పుడు అలా చేసుకుంటూ వెళ్ళొచ్చేట ఒక సౌండ్ తీసుకుని ఏమైనా చేయొచ్చు అన్నప్పుడు దెన్ యూ కెన్ టేక్ దిస్ వాట్ యు సే సమ్వన్స్ వాయిస్. ఇది ఏమైనా ట్రాక్లు ఏమైనా ఉన్నాయా? మీరు నాకు తెలిసి ఏదో ఉండే ఉంటది ఏమన్నా. అంటే మీరు ఇప్పుడు మీరు ఇద్దరు రూమ్మేట్స్, ఎంత మంచి టూల్ ఉంది నీకు కొంచెం తెలుసు. సో ఇక్కడ మంచి లిరిక్స్ కూడా రాస్తారు గురించి చెప్పాలంటే, ఈ మంచి క్రేజీ లిరిక్స్ రాస్తాను. ఫస్ట్ పోయిమ్స్ రాస్తుండే, అది వినిపించి అరే క్రేజీ రాస్తున్నావు కదా అన్నట్టు. క్రేజీ కవితావేశం ఏంటి నీది ఇన్స్టా పేజ్ ఉందా? అంటే రీసెంట్లీ స్టార్టెడ్, ఎర్లియర్ యూస్ మా ఏంటి మరి నీకు మ్యాగజైన్స్, దాని ముందు గర్ల్ ఫ్రెండ్స్ సిగ్గుపడుతున్నాడా? ముందు చదువుతుండే ఇదంతా ఏమంటారు మా శ్రీశ్రీ. బట్ ఒకసారి ఇది చాలా క్రింజిగా ఉంటుందేమో, బట్ ఏం పర్లేదు మనకు అదే కావాలి. జనసేన స్పీచ్ చూస్తుంటే దాంట్లో హీ మెన్షన్ లాట్ ఆఫ్ టైమ్స్ గుంటూరు శేషేంద్ర శర్మ. నేను చూసాక ఏమో భలే చెప్తున్నాడు, ఈయన లైన్స్ కూడా భలే ఉంటాయా అని చెప్పి ఆయన బుక్, ఆయన పోయంలు, ఆయనది ఇంకా అమృతం కూర్చున్న రాత్రి అని మనం బాలగంగాధర్ విక్రమ్ కూడా చెప్తారు. అవునవును అవును. వాళ్ళవి ఐ స్టార్టెడ్ రీడింగ్. అచ్చా అరే బాగానే ఉంది, ఒకటి మనం రాసి వదులుదాం అని చెప్పి ఐ జస్ట్ రోట్ వన్. సరే బస్ ఉందిరా బాగా రాసినాం ఇంకా రాయి రాయి అంటే ఐ జస్ట్ స్టార్టెడ్ రైటింగ్. అట్లా ఒక 20 అట్లా రాసి క్రేజీ.
Crazy. అట్లా ఒక మ్యాగజైన్ లో ఇట్ యూస్ టు కమ్. పొరపాటు. తర్వాత ఇంకా సరే ఓకే మనం సాంగ్ లిరిక్స్ కూడా రాస్తే ఎట్లుంటుంది. Why not? లో మనకు ట్యూన్ లేదు కదా, బట్ మనకు ట్యూన్ ఉంటే కొంచెం ఈజీ అవుతుందని ఐ యూస్ టు రైట్ ఫర్ ఏమంటారు మన సాంగ్ బీజిఎం ఉండే సినిమాలో దీనికైతే లిరిక్స్ ఉండవు కదా. ఇప్పుడు కాలేజీలో దానికి ఏం అలా ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పోటి? అది చాలా మంచి థింక్ అబౌట్. అదొక అట్లా ఎక్సైజ్ లాగా అనుకుని వరుసగా అట్లా రాస్తుంటే వన్ డే ప్రశ్న లెజెండ్ నుండి అదే ఒక గిగ్ ఉంది, దీనికి లిరిక్స్ రాస్తా సాంగ్ ఉంది అని చెప్పి వాళ్ళకి యాడ్ ఉంది అంటే రాస్తే వాళ్ళకి ఓకే మంచిగా ఉందని అప్పుడు కొన్ని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే సాంగ్స్ దెన్ ఆఫ్టర్ దట్ ఒకరోజు ర్యాండమ్ గా ఇట్లా రాస్తుంటే ఒకటి ఏదో రాసుకున్నాను. ఓకే ఒక మంచి హైదరాబాద్ యూత్ ఏమంటారు రోజు కాలేజ్కి వెళ్తారు వాళ్ళు ఏం చేస్తారు అంటే బేసిక్లీ మా కజిన్స్ కొంతమంది ఉంటారు, హౌ దే నార్మలీ బిహేవ్, వాళ్ళ కోసం ఒక సాంగ్ రాస్తే ఎలా ఉంటుందా అని అనిపించినప్పుడు ఒకటి రాసి ఇటు దగ్గరికి వచ్చి అరే కొట్టిందిరా అంటే ఓకే కొడదాం అని చెప్పి వన్ డేలో వి ఆల్మోస్ట్ కంప్లీటెడ్ 2 స్టాంజర్స్. క్రేజీ. అండ్ దెన్ ఇలా ర్యాండమ్ గా నేను బీట్ కొట్టా, దెన్ ఈ స్టార్టెడ్ ర్యాపింగ్ దట్ కాలేజ్ వన్ ఫిట్ అయిపోయింది, క్రేజ్ అనుకున్నాం. బట్ దాని తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత హీ రోడ్ అ పోయమ్ ఆన్ హౌ యూ కెన్ గెట్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎనీవేర్. రైటింగ్ కవితలు రాయడానికి ఎక్కడ నుండి ఇన్స్పిరేషన్ వస్తుందని అది ఉండి సరే అయితే ఒక పని చేద్దాం, నేను వచ్చి అన్న ఏదన్నా మస్తు పాట రాసిన అని ఎట్లా రాయాలి చెప్పానంటే వాడు పాటనా అని సరే ఇప్పుడు నాకు చెప్తాడు యాజ్ ప్రొడ్యూసర్ అక్కడ బీట్ కొట్టినోడికి పాట ఎట్లా రాయాలని ఈ గోస్ టు దాట్ పోల్. ఆ పోల్ ని రాట్లా మార్చాడు వాడు. క్రేజీ. అదొకసారి ఉందా మీ దగ్గర? వీళ్ళు ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను మారల్ సపోర్ట్ ఇచ్చావా? వెనకాల అలా పడుకుని ఇదైతే బాగాలేదురా దట్ ఫకింగ్ డాంటీ వైబ్ అవన్నీ. అదే ఎంపీసీ హాస్టల్లో జాయిన్ చేయండి వైబ్. She was the lucky charm. ప్రతి సెషన్ లో ఉంటారు. లేనప్పుడు బాగా రాలేదు బ్రో, ఉన్నప్పుడే బాగా వచ్చినాయి ఏం చేసినా కానీ. నైస్. పోన్లే ఇచ్చారా కన్సలేషన్ ప్రైజ్? మ్యాన్ వినిపించు మ్యాన్ వాట్ ఎవర్ లైక్. నేను ప్రాజెక్ట్ ఫైల్ లోడ్ చేస్తాను. సో యూ గైస్ లైక్ ప్రాపర్ గా యూ కంపోజ్డ్? యా సో ఆ ఫస్ట్ 2 స్టాంజర్స్ చేసేసాం, అక్కడనే రికార్డ్ చేసాం. వియర్డ్లీ వాట్ ఎవర్ వీ రికార్డెడ్ దెన్ ఇస్ ద వన్ వీ ఎండెడ్ అప్ యూజింగ్. మళ్ళీ రికార్డ్ చేసేది ఏదైనా ట్రై చేసినా కూడా అంత వర్కౌట్ అవ్వాలి. అప్పట్లో ఆ మూమెంట్లో వచ్చిన పర్ఫార్మెన్స్ మాకు నచ్చింది. బేసిక్లీ ఆ రీరికార్డ్ చేస్తున్నప్పుడు నేను మధ్యలో వెళ్ళిపోవాల్సి వచ్చింది అనమాట. అందుకే పాపం అంటే మేము ఏం పెద్ద పర్ఫార్మెన్స్ కాదు, ఎలా కూర్చొని. సో ఇది పాట ప్రాజెక్ట్ ఫైల్. వాట్ ఇస్ దిస్? ఇప్పుడు జస్ట్ ఇక్కడ నుంచి టుక్కు టుక్కు ఒకసారి పైనుంచి కిందాక ఒకసారి ట్రాక్ 1 ఎన్ని ట్రాక్లు ఉండే? ఫస్ట్ ఒక నార్మల్ ప్రాజెక్ట్ ఫైల్ పెట్టినప్పుడు ఇది ఉండే రైట్. ఫ్రమ్ హియర్ వాట్ యూ కెన్ ఎసెన్షియలీ డూ ఇస్ నువ్వు ఈ ప్యాటర్న్ పెట్టుకొని ఇలా నొక్కుతావా, యూ హ్యావ్ టు లే డౌన్ ద ట్రాక్. ఇక్కడ లే చేస్తా ఇట్లా రైట్, ఇట్లా ప్లే చేసుకుంటే దెన్ యూ అదొక ట్రాక్. దీని కింద ఇంకో ఇన్స్ట్రుమెంట్ రావాలంటే ఇంకో ట్రాక్ వేసుకుంటా, ఇంకొక ట్రాక్ వేసుకుంటా. ఇప్పుడు మిక్సింగ్ అంటే వీటి యొక్క లెవెల్స్ ని సెట్ చేసేటోడా లేకపోతే? వీటి అన్ని ట్రాక్స్ ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు కదా ఇప్పుడు ఒక శాంపుల్ తీసుకొని చేసేయచ్చు. అది ఒక బేస్ సౌండ్ ది జస్ట్ ఒక చిన్న బుమ్ అన్న సౌండ్ అంతే. ఓకే. యూ కెన్ ప్లే ఇట్ ఇన్ డిఫరెంట్ నోట్స్. ఇప్పుడు సెకండ్ ట్రాక్ లో మేము ట్రంపెట్స్ పెట్టుకున్నాం. నౌ మిక్సింగ్ ఇంజనీర్స్ జాబ్ ఇస్ ఇప్పుడు నేను ఇవన్నీ పెట్టేసా. I think this is an unmixed version of it. Okay. Bass in పడుతుంది, kick in పడుతుంది, clap in పడుతుంది. ఇవన్నీ కరెక్ట్ లెవెల్స్ లో ఉండేది. ఓకే. ఫోకస్ వచ్చాయి. పాడిందా ఇది? ఇందులో
వాయిస్ అంతా ఇది లేదు కదా. where mixing comes. ఓకే ఓకే Just pure raw. This is one of the first mixing versions I've done. ఓకే సో బేసిక్ గా మిక్సింగ్ అంటే ఈ ట్యాబ్ కి వస్తాం. ఓకే ఈ ట్యాబ్ నువ్వు మన ఎడిటింగ్ దాంట్లోనే కనిపిస్తుంది. Okay. ఆడియో టైం లైన్ వేసుకున్నవి హా అవి మిక్స్ చేసుకోవడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద స్టూడియోస్ లో AR-Rahman స్టూడియోస్ లో కన్సోల్ కనిపిస్తుంది Yeah. కదా, ఫేడర్స్ అవును. అనమాట. ఓకే రైట్, వాళ్ళు ఏం చేసుకుంటారు, ఒక పాట రికార్డ్ చేసుకుంటారు, అది ఫేడర్ కి అటాచ్ చేస్తారు. ఇన్ఫినిట్ నాట్ ఇన్ఫినిట్ బట్ ఒక 200 ట్రాక్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ ఒక్క ట్రాక్ లో బేస్ యాడ్ చేసుకుంటా. పాట ప్లే అయినప్పుడు ఇది ఒక్కటి సోలో వేస్తాను. రైట్, దీన్ని వాల్యూమ్ సెట్ చేసుకుంటాను ఇక్కడ. రైట్, నీ అమ్మ మీరు రూమ్ లో కూర్చొని పాట కొట్టింది. అంటే ఎవ్రీథింగ్ ఇక్కడే జరిగిందా ఈ రూమ్ లోనే? అంటే లైక్ లిటరల్లీ లైక్ yeah bro, which has its pros and cons. And one con that we faced was the నన్ను అడిగి vocals. అంటే ఇంత మూమెంట్ లో మేము కొంచెం క్రేజీగా ఫ్లో లో ఉన్నాం కాబట్టి జనరల్ గా ఇట్లా బెడ్రూమ్ లో చేసుకుంటున్నారంటే ట్రీట్మెంట్ లేకపోతే దుప్పదా కప్పుకొని మొత్తం అక్కడే ఒక మంచి డాక్యుమెంట్ ఉంటుంది. చూస్తే వాళ్ళ ఫస్ట్ లైక్ the breakout album వాళ్ళంతా they recorded that way in hotel rooms and she would cover herself in this blanket and అక్కడ పాడుతుంది. ఇంకా నేను ఎప్పుడు అర్థం, నేనేం సింగర్ కాదు, నేను ఎప్పుడు ఇట్లా పాడాలని ట్రై అయ్యాను. సో ఆ డాక్యుమెంటరీలో చూస్తుంటే షీఈ్ ఆల్వేస్ ఏ పర్ఫార్మెన్స్ వస్తలేదు, గలీజ్ వస్తుందని చిరాకు పడుతూనే ఉంటుంది. అక్కడ ఫినియస్ దాని బ్రదర్ ఒక మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఇంకా బాగా మనం రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంటే ఎంత దరిద్రంగా వస్తుందో మనకు వినపడి నచ్చకపోవడం అదొక్కడే అర్థమైంది. రైట్, బట్ ఆ ఫ్లోలో పాట చేస్తాం, క్రేజ్ ఉంది, ఏం ఆలోచించకుండా పాడదాం, దమ్ముదాం, వీటేద్దాం అంటే క్రేజ్ వస్తుంది. సో దట్ ఈస్ వన్ థింగ్ వేర్ వి అదేం ట్రీట్ చేయకుండా పాడేసాం. సో వోకల్స్ ఆర్ ఇన్ ద ప్రెస్టీన్ లెవెల్, బట్ దెన్ ఆ క్వాలిటీ, ఆ పంచ్, ఆ పర్ఫార్మెన్స్ వాజ్ అన్బీటబుల్. ఎంత క్రేజీ క్వాలిటీ వచ్చినా కూడా యూ నీడ్ దాట్. సో దట్స్ వాట్ వి ఎండెడ్ అప్. క్రేజీ. ఒకసారి మీది ఫైనల్ మిక్స్ అయిందా ఇప్పుడు సాంగ్? ఫైనల్ మిక్స్ అయింది బ్రో, మ్యూజిక్ వీడియోనే అయింది అంటున్నా నేను. వీడి కాస్ట్యూమ్ ఎందుకు లేదో. కాస్ట్యూమ్ ఉండదేంటి భయ్య వీడియోలో? ఇప్పుడు ఎందుకు వేసుకోలేదు మీరు కవర్ సాంగ్ కొట్టి మ్యూజిక్ వీడియో ఇండిపెండెంట్. రే అది కూడా ఈ రూమ్ లోనే చేశాను అనుకున్నా. ఆల్మోస్ట్ అదే అయిపోవాల్సిందే, బట్ కొంచెం మేము ఇంకా సర్లే కొంచెం అప్గ్రేడ్ అయ్యాం. సో ఈ పాట ఆనెస్ట్లీ బయట పెట్టేది కూడా కాదనుకుంటా, ఎందుకంటే నేనేమి సాయి అభ్యంకర్ అవ్వాలనుకోవట్లేదు. కానీ అదే కదా, కానీ అయితే డూ యూ మైండ్? తెలియదండి. ఈ క్రియేటర్స్ తో వచ్చిన బాధే అది. ఉద్భవ టాలెంట్ ఉంటుంది, కొట్టేస్తారు, ప్రోడక్ట్ ఉంటుంది, పోస్ట్ చేయాలి. సో అంటే మేము వేరే డిఫరెంట్ మ్యూజిక్ లేబుల్స్ అన్ని ట్రై పోస్ట్ చేద్దాం అంటావు అయితే. ఏంటి కాదు, మీరు ఏంటి మీ ప్లాన్ ఏంటి చెప్పు ఫస్ట్. అసలు ఏంటి మీరు కొట్టారు? కాదు వాట్ ఎవర్, నేను ఇంకా పాటలే, మీరు కొట్టారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు దీంతో? కొట్టాము, మ్యూజిక్ వీడియో చేశారు, యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి, సాంగ్ అన్నిట్లో అప్లోడ్ చేయాలి. థింగ్ ఏంటంటే మ్యూజిక్ లేబుల్స్ కి అప్లోడ్ చేయడం, బట్ వాళ్ళకి నచ్చింది, బట్ కంప్లీట్ గా మాకు సాంగ్ ఇట్లా గివ్ అప్ చేయాలని లేదు ఎవరికి. అంటే ఓకే, ఇట్స్ లైక్ పాస్ట్ 7-8 months లో ఇట్స్ లైక్ చిన్న బేబీ లాగా ఉన్న ఫీలింగ్ లో ఉంది. అంతే కదా. సో యు డోంట్ వాంట్ టు గివ్ అవే టు అండ్ ఇట్స్ అ ఫన్ సాంగ్. ఇట్స్ నాట్ ఇట్లా సీరియస్. ఇప్పుడు ఒక ఇట్లా ఆల్మోస్ట్ కొంచెం ఎక్స్పెరిమెంటల్ ఫీలింగ్ ఉంది, వితౌట్ ఎనీ సార్ట్ ఆఫ్ ఈ పాట ఇది వర్షన్ ఇది రావాలి కన్స్ట్రక్ట్ చేసింది కదా. ఏదో చేసేసాం మేము, అది పాట బయట పెట్టాలనుకోలేదు. తర్వాత వీడియో షూట్ చేద్దామని అనుకోలేదు. ఏం హౌస్ పార్టీలో వాటిలో వీటిలో సాంగ్ ఒకసారి అది మేము కొట్టినాం. మాకు క్రేజ్ వచ్చింది. మాకే డౌట్ వస్తుంది, అంటున్నారా లేకపోతే ఇల్లు మనకు తెలుసు కాబట్టి అంటున్నారా? ఓకే, తెలిసి అన్నా కూడా నచ్చినా కూడా, బట్ మేము పాడినామని ఒక బయాస్ ఉన్న వీళ్ళకి. అవును, జడ్జ్మెంట్ రాదు మరి. అవును,
క్రేజీ క్రేజీ. And మాకు కూడా ప్రతి ప్లేస్ లో మాకు నీకు చెప్పనా జడ్జ్మెంట్ ఎప్పుడు వస్తుందా మీకు? పోస్ట్ చేయాల్సిన తర్వాతే మీరు పోస్ట్ చెయ్యాలి. ఎక్కడ మరి? సో అదే మాకైతే ఇంకేం అవెన్యూస్ దొరకట్లేదు. మేము వెతికాము ఇండియా ఆర్టిస్ట్, మాకేం బ్యాకింగ్ లేదు. ఇప్పుడు మీలాంటి ఏంటి మీరు ఎవరిని పెట్టుకుని ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇఫ్ యు ఆర్ ఫైన్ ఐ వుడ్ బి, ఇంగ్లీష్ రాదురా టైం నాకు. ఐ వుడ్ బి వెరీ హ్యాపీ టు పోస్ట్ ఇట్ ఆన్ మై ఛానల్. యూఆర్ ఓకే. మనకి పేపర్లు గేపర్లు ఇలాంటివి ఏమి పంచాయతీలు ఉండవు కాబట్టి ఆనెస్ట్లీ Ah, మా మ్యూజిక్ ఇప్పుడు వీడియో better. ఐఎమ్ జస్ట్ గివింగ్. నాకు చూపించండి రా మీరు. నాకు జస్ట్ సౌండ్ వినిపిస్తుంది. సి నేను దేనికి ఎక్సైటెడ్ ఉన్నా అంటే ద ఐడియా ఆఫ్ జస్ట్ బెడ్రూమ్. బెడ్రూమ్ లో సాంగ్ కొట్టడం దాని మీద ఎక్సైట్ అవుతున్నాం. అంతే కదా. నాకు ఐడియా, నేను ఏదో అసలు ఏంటి మ్యూజిక్ ఎలా చేస్తారు ఏంటి బేస్ లెవెల్లో అసలు చూద్దామని చెప్పి వచ్చా. ఖాళీగా ఉన్నా కదా ఈరోజు అని చెప్పి. మా మ్యూజిక్ వీడియో ఇస్ ఆల్సో యాజ్ ఫన్ యాజ్ యువర్ వీడియోస్. ఓ మై గాడ్, The kind of మన వైపుకి సెట్ అవుద్దంటావు. 100% అనే అనుకుంటున్నా. క్రేజీ. స్పీకింగ్ ఆఫ్ వైబ్ అన్నాం కాబట్టి which is a good, మా సౌండ్ ఆ పాట పేరు కూడా Vibe. ఓ అవుదాం అందరం అవుదాం. ఎట్లా సాంగ్ పాట ఉంది, బేస్ ఉంది, చాలా బాగుంది మన మెలడీ. మధ్యలో అదంతా మాస్ బీట్ నుంచి చంక్. అది కూడా అసలుకి మేము అదే ఇట్లాంటి పాట కొట్టాలి ఏంటి లిరిక్స్ ఏం తెలియకుండా వేసాం కాబట్టి ఫస్ట్ టైం కాలేజ్ పోరగాళ్ళు ర్యాప్ చేశారు. దాని నుంచి నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఇంకోటి ఏంటంటే మీరు ఇలా చేసేయడం వల్ల ఇట్స్ నాట్ లైక్ అదర్ సాంగ్స్. విచారణం 1 2 అలా ఏం ఆలోచించకుండా చేశాను. దాని తర్వాత అన్న ఇప్పుడు అర్థమైంది అన్న అని పాడదాం అంటే నేను క్రికెటర్ కదా ఏం చేయాలి అక్కడ నేను జస్ట్ మా మమ్మీ నాకు చిన్నప్పుడు అగ్గి పెట్టాలి పాడేసిన మై మదర్ లవ్స్ దిస్ సాంగ్. అది మమ్మీ పెట్టాడు అన్నట్టు ఫీల్ అవుతుంది. సచ్ వెరీ క్యూట్. అంతే లైక్ ఆడియో ఎంత ఉంటుంది టైం? 2 minutes 35-40 seconds. చాలు. వెరీ స్మాల్ తప్ప అయిపోతుంది. చాలు. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ గైస్. లైక్ Thank you. థ్యాంక్స్ మ్యామ్. And thanks for actually letting us put it on your channel. It's థ్యాంక్స్ ఫర్ fully. యాక్చువల్లీ. Thank you. ఎప్పుడు షూట్ చేశారు ఇది? ఇది మేము సెప్టెంబర్ 29th అండి 2 రోజులు షూట్ చేసాము. 2 days షూట్ చేసాము. Yeah. అండ్ అందరూ మనోళ్ళే, మనకు తెలిసిన వాళ్ళు. అవునా? All of us ఉన్నారు are కదా, like yeah. all crafts లో All of friends are into బ్యూటీ ఆఫ్ like something of the other craft. ఎవరో ఒకరు. And I believe in right people coming in at the right time, right things. yeah. So we approached ఇలాగే నార్మల్గా కూర్చుని మాట్లాడుకుని పాట వినిపించి ఎలా ఉంది అని ఆ డిస్కషన్ అవుతున్నప్పుడు ఐ డోంట్ షూట్ దిస్ అనే డిస్కషన్ కూడా వచ్చింది. సో ఒక్కొక్కరు అనేది చేస్తాను, ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ డూ దట్. అండ్ ఎవ్రీబడి నోస్ హౌ టు డూ దిస్. Art Shruti, ఆర్ట్ శృతి, మేకప్ శైలజ, oh మేకప్ అండ్ ప్రాస్థెటిక్, హీరోయిన్ మేకప్ హీరోయిన్ వేసింది మాకు మేకప్. Assistant definition designer. 50 CR heroine. Crazy production లో Yeah, I took care of production. Cinematographer na Cinematographer college is another friend. friend. crazy. Yeah. costumes Costumes అవన్నీ collective కలెక్టివ్ గానా? వెళ్ళి Yeah. వెస్ట్ సైడ్ కి థ్రిఫ్ట్ స్టోర్స్ కి అలాంటి వాటికి వెళ్ళి కొంచెం బ్యూటిఫుల్. అక్కడ కాస్త ప్రొడక్షన్ డబ్బులు ఖర్చు పెట్టాం. ఇంకా Of course ఆ వీడియో చూస్తున్నా అది you guys put in money. Yeah, but then కనిపిస్తుంది డబ్బు. Yeah. but no, but honestly it's not what you would actually expect it to be. అంటే పక్కన పెట్టారు in the sense that 2 days లో just a location లో very indie way లోనే చేశారు. So the quality if it's seen it's Yeah. has to do with Man, edit all చాలా of us. బాగుంది film.
Yeah, నేను yeah. ఫస్ట్ అందుకే అడిగా ఎడిట్ ఇట్స్ రియలీ నైస్ టు యూజ్ ఆస్పెక్ట్ రేషియోస్ మార్చి Yeah, yeah. And then the reason I'm pointing that out is these days ఇప్పుడు the kind of camera we got FX3, the lights, we like, you know, if you know the technicality or like, you know, everyone can do these things. You don't need a lot of budget. If you know how to use them How to properly, use them, yeah. how to use the tech properly, then you can do it. And you can just learn it and you can do it. So ఎక్కువ పెద్ద కెమెరా ఉండడం పెద్ద దీని ఉండడం వల్ల అవసరం లేదు. We did it in a very quick way. లైక్ యూ ఎన్ని రోజుల నుంచి రీచ్ అవుట్ అవుతున్నారు టు అదర్ లేబుల్స్ అవార్డ్ We tried. I mean, the whole point was part of it కాకుండా మ్యూజిక్ వీడియో చేస్తే మ్యూజిక్ వీడియో దట్స్ ద హోల్ అట్లా వర్కౌట్ అవుతుంది అనుకొని we tried. It's just that it's tough to reach out to those big labels. ఎందుకంటే మాకు ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో మ్యూజిషియన్స్ అని చూపెట్టుకోవడానికి ఏం లేదు. Artists పాటలు కాదు. వేసామని ఆర్టిస్ట్ కాదు. అండ్ అట్ ద సేమ్ టైం మన ఇండిపెండెన్స్ సీన్ ఇక్కడ తెలుగులో ఇట్లా ఒక ఛానల్ ఇట్లా పుష్ చేస్తుంది అట్లా యాక్టివ్ ఉండడం ఇస్ అ బిట్ లెస్. చెన్నై, తమిళనాడు, మలయాళం, ముంబై పంజాబ్, ముంబై వీటిలో ఉంది కానీ నాట్ హియర్. సో ఇట్లున్నప్పుడు బట్ వీ గాట్ క్రేజీ ఇండి సీన్. మనం వాళ్ళు సొంతంగా పెట్టుకొని నడిచింది. ఇప్పుడు వీ హ్యావ్ చౌరాస్తా, స్టార్ట్ చేసుకొని so వాళ్ళు they put it out on their own, but again they are musicians. They really want to be musicians. They play. Maybe we are nothing. We are. I know you as a writer, no? I am a writer, director. We do as an aspiring writer, director. We do these things on our own. Itla ankoni then, but then because we are able to do that, music video. Now I always wanted to direct a music video. Crazy. The only way you can create an opportunities to By yourself. By yourself. సో ఇట్లా ఒక పార్ట్ ఉంది చేసేద్దాం అన్న జోన్లోనే అలా వెళ్ళాం. కానీ దాని తర్వాత ఏం చేయాలో వీ నెవర్ రియలీ హ్యావ్ ఎనీథింగ్ ఆన్ అవర్ I feel the process of this song ఉంది కదా, like the whole process of Yeah. this song, దానికి లేబుల్స్ కన్నా ఇట్లా వెళ్తేనే బెటర్ అనిపిస్తుంది. డెఫినెట్లీ Out Could of be, yeah. selfishness also, but still it makes sense as an audience. డెఫినెట్లీ ఆనెస్ట్లీ ఇప్పుడు మీరు సారీ టు కట్ యు No, no. లేబుల్ వేసుకున్నారు వచ్చిన Yeah. సాంగ్ Yeah. స్టోరీ తెలియదు కదా, అది తెలిసి స్టోరీ వాళ్ళేమో వేరే అదంతా వేరే మళ్ళీ ప్రమోషన్ అవును. వేరే వేరే అది కాదు కదా, ఇది అంతే ఇట్స్ నాట్ కమర్షియల్ థింగ్. అండ్ ఆల్సో యువర్ ఆడియన్స్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ Yeah. టార్గెట్. But also for labels, for some people it will work out. Like you said, if the story is also coming out, but not a lot of people will get that chance. At Dorkal. its DNA itself is very independent. Yeah. అదే కదా రూమ్ లో దిస్ వెరీ This is మనం ఫ్రెండ్స్ అయిన కూడా ఇట్లా జస్ట్ మనం ఫ్రెండ్స్ ఇట్లా దిస్ ఇస్ ఆర్ సెటప్. అంతే, yeah. ఇక్కడ నుంచే ఎవ్రీథింగ్ గోయింగ్ this is where we listen to the songs also. Yeah, no, everybody listen to the song in this room. So with you here, you like us actually friends లాగా చేయడం is absolutely the best Nice, case nice. scenario. Yeah. క్రేజీ Ah. ఓ ఫోటో దిగు, పెడదామా? ఇట్లా ఫోటో దిగు. పెట్టనా? లోకేష్ కనకరాజ్ తిని ఇక్కడ already ఉంది. థ్యాంక్ గాడ్ నేను ఇదంతా రికార్డ్ చేయగలిగా. Yeah. కోఇన్సిడెన్స్ లైక్ నేను వచ్చా ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్. నేను ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ ఉంటాడు కదా, ఫర్ మేమ్ ఫేమస్ అన్నది, మనోడు రూమ్కి వెళ్ళా, పెద్ద టీవీ ఉంది, టీవీ ఉంది. దెన్ ఐ థింక్ ఇది ఎలాంటి యాప్ అప్లికేషన్ ఏమో ఇన్ని ట్రాక్లు ఇంత చాలా ఇంటిమిడేటెడ్ ఫీల్ అయింది. ఐ వాంటెడ్ టు ఆస్క్ ఈ ట్రాక్ అక్కడ అడగలేను కదా, కళ్యాణ్ నాయక్ పని చేసుకుంటే వెళ్ళి ఇది ఎలా కొడతారు ఎలా కొడతారు అంటాడు. సో థాట్ ఆఫ్ ఆస్కింగ్ యూ ఆల్ బాయ్స్. నాకు ఇంకోటి ఏంటంటే నేను యూట్యూబ్ వీడియో చేస్తుంటాను, నాకు మధ్య మధ్యలో when I'm editing myself, I see a scope for some tracks, not song, ట్రాక్స్ మధ్యలో. నేను బ్లాగ్స్ కొడతా, బండి మీద వెళ్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర షార్ట్స్ ఉంటాయి, ట్రాక్స్ ఉండవు. ఆ యూట్యూబ్ స్టూడియోలో ఎత్తుని దే ఆర్ నాట్ దాట్ గుడ్ ఎనఫ్. కాపీరైట్స్ లేకపోతే మళ్ళీ యూట్యూబ్ స్టూడియోలో కాపీరైట్స్ ఉండవు. యూట్యూబ్ స్టూడియో The one, the good ones. ఎగ్జాక్ట్లీ. ఇదంతా ఉంది కదా అసలు, జస్ట్ ఆల్వేస్ ఈగర్ టు నో అబౌట్ ఎనీ క్రాఫ్ట్. సరే మరి ఇంకా చెప్పండి మరి ఎప్పుడు ఇప్పుడు వేద్దాం. చేసేద్దాం. మంచి కాదు, నాకు thumbnails చాలా ఇష్టం, మంచి thumbnail కొట్టించాను, మంచిగా చేద్దాం. నేనా
గైస్ ఇప్పుడు పియానో అంట గైస్. అన్ని ఈరోజు పాడు చేసి వెళ్ళిపోదాం. RRR కావాలా యానిమల్ కావాలా? యానిమల్ యానిమల్ ఎస్. ఏదో కొడేస్తున్నాడు జమ్మాల్లో. కొత్త సాంగ్ మనది ఓకే అది ఎడిటింగ్ కట్ చేస్తాను పెట్టింది. ఎవర్రా అమ్మం కేరవాణి ఆపుకోలేక ఇవన్నీ పెట్టేయడం జరిగింది. మా ఎక్కువ చిల్లోదమ్మా. ఐఎమ్ లైకింగ్ వాట్ ఎవర్ దిస్ థింగ్. వాట్ ఐ డోంట్ నో వాట్ ఇస్ దిస్ బట్ నైస్. మేము అప్పుడప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటాం అన్నమాట. మందు తాగి నడుపుతాం, బయట నడపలేం కాబట్టి. ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ మళ్ళీ ఏమైనా నార్మల్ కార్ నడుపుతాం. F1 డైరెక్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ మ్యాక్స్ వెర్స్టాపెన్. నైస్. ఆ బాయ్స్ ఇది కొందామా చెప్పండి ఫ్రెండ్స్, మనం ఒకటి సెట్ చేద్దాం. కామెంట్స్ లో చెప్పండి. ఏ అమ్మి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? గాడ్ ఇప్పుడు మామూలుగా బై ద వే మనం సిరీస్ లో తెప్పించుకున్నాం. చిన్న షో ఆఫ్. బాయ్ మో. బాయ్. మరి మరి టైం చెప్పేస్తే నేను పబ్లిష్ కొట్టేస్తా, ఫైల్ పంపేస్తా. ఎనీ సెకండ్ థాట్స్? ఏం లేదు. డన్. నాకు కొంచెం కీబోర్డ్ నేర్పించావు, థ్యాంక్స్. నాకు మనం డన్. మనం ఒకసారి మన ఛానల్ కూడా ఏమైనా కొన్ని ట్రాక్లు అయ్యి ఒకసారి కూర్చుందాం. చిన్నగా ఏమన్నా 5-6 అవుటర్ ఇంట్రో. ఎస్, నేనేయో డీజేలు వాడుతున్నాను. డన్. ఎస్. కట్ చేసుకో. డన్. థ్యాంక్ యూ. బాయ్.